వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏం కథలు పడుతున్నావా తమ్మి అని తెలంగాణలో సరదాగా అంటూ ఉంటారు. అంటే ఏం తేడా చేస్తున్నావా, పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నావా అన్నట్టుగా. ఈ టైటిల్ దీనికి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ముందు కథనం మీకు చదివి వినిపించి అప్పుడు మళ్ళీ మనం మాట్లాడేసుకుందామండి. భారత ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో 100% ఇథనాల్ వినియోగానికి మార్గం సుగమం చేసే ఫైనల్ నిబంధనల మీద కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేయడంతో ప్రత్యామ్నాయ ఇంధనాల యుగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. దశాబ్దాలుగా ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని, అంటే దాదాపు 22 లక్షల కోట్లు తగ్గించడంతో పాటుగా కాలుష్య నియంత్రణ, రైతులకి అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో గడ్కరీ ఇథనాల్ విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, 22 లక్షల కోట్ల భారం. 2, రైతులకి లాభం చేకూర్చాలి అనేటువంటిది. ఇప్పుడు ఈ ఆలోచన విమర్శించిన వారే దాని అమలు దశను చూస్తున్నారు అని మన గడ్కరీ గారు వ్యాఖ్యానించడం చాలా విశేషం. అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు ఎంత గొప్పగా ఉన్నా ప్రజల అనుభవాలే వాటి విజయాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం అదే అంశం ఇథనాల్ చర్చలో ప్రధానంగా మారింది. దేశంలో ఇప్పటికే E20 ఇంధనం అమల్లో ఉంది. అంటే పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ని కలిపి విక్రయిస్తున్నారు. కానీ ఈ మార్పు తర్వాత వాహనాల మైలేజీ తగ్గింది అనే ఫిర్యాదులు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇథనాల్లో పెట్రోల్తో పోలిస్తే శక్తి సాంద్రత ఎక్కువగా ఉండడంతో లీటర్కు వచ్చే దూరం తగ్గుతుందని ఆటోమొబైల్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో మైలేజ్ తగ్గడం వల్ల వాహనదారుడిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది అనే భావన బలపడుతోంది. అందుకే 100% ఇథనాల్ వినియోగం అనే వార్త బయటకు వచ్చిన వెంటనే సాధారణ వాహనదారుల్లో సైతం ఆందోళన మొదలయ్యింది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ప్రస్తుతం రోడ్ల మీద తిరుగుతున్న సాధారణ పెట్రోల్ వాహనాలకి వర్తించవు. 100% ఇథనాల్ వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు అవసరం. ఈ వాహనాల్లో మాత్రమే E100 ఇంధనం సురక్షితంగా ఉపయోగించవచ్చు. సాధారణ పెట్రోల్ వాహనాల్లో ఈ ఇంధనాన్ని వినియోగిస్తే ఇంజిన్ భాగాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాల్ని మార్చాల్సిన అవసరం లేదు. అయితే భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కొనుగోలుకి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది అనేది కీలకంగా మారుతుంది. ఇథనాల్ విప్లవం విజయవంతం కావాలి అంటే వాహనాలు తయారైతే సరిపోదు. దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీ వ్యవస్థ కూడా భారీ మార్పులకి సిద్ధపడాలి. లక్షలాది పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక నిల్వ ట్యాంకులు, వేర్వేరు డిస్పెన్సింగ్ వ్యవస్థలు, సరఫరా గొలుసులు మార్పులు అవసరం. ఇవన్నీ భారీ పెట్టుబడులకు సమయం కోరేటువంటి అంశాలు. ఇంతేకాకుండా ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకు, మొక్కజొన్న వంటి పంటల మీద ఆధారపడడం వల్ల వ్యవసాయ రంగంపై, ఆహార భద్రతపై, దీర్ఘకాల ప్రభావాలపై కూడా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైనటువంటి అంశం ధర. మైలేజ్ కొంత తగ్గినా ఇంధన ధర గణనీయంగా తగ్గితే వినియోగదారుడు దాన్ని అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది. బ్రెజిల్ వంటి దేశాల్లో ఇథనాల్ విజయవంతం కావడానికి ప్రధాన కారణం అదే. భారత్లో కూడా ఇథనాల్పై పన్ను భారం తగ్గించి లీటర్ ధరను సాధారణ పెట్రోల్ కంటే గణనీయంగా తక్కువ ఉంచగలిగితే మాత్రమే ఈ విధానం ప్రజాదరణ పొందుతుంది. నితిన్ గడ్కరీ నిర్ణయం దేశంలోని ఇంధన భద్రత, విదేశీ మార్క నిల్వల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోణాలు చూస్తే దూరదృష్టితో కూడుకున్నది. కానీ విధానం విజయవంతం కావాలంటే ప్రజల నమ్మకం కూడా అంతే ముఖ్యం. పాత వాహనదారులకి ఇబ్బంది ఉండదని స్పష్టమైన అవగాహన కల్పించడం, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై పన్ను రాయితీలు ఇవ్వడం, ఇథనాల్ ధరలను అందుబాటులో ఉంచడం, దేశవ్యాప్తంగా మౌలిక వసతులు కల్పించడం వంటి చర్యలు జరగాలి సమాంతరంగా. లేకపోతే ఫ్యూయల్ ఎఫిషియన్సీకి సంబంధించి ప్రారంభించినటువంటి ఈ మహత్తర ప్రయోగం, అంటే ఫ్యూయల్ సేవ్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి సామాన్య వినియోగదారుడి దృష్టిలో ఇంకొక భారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. విధానం యొక్క లక్ష్యం గొప్పదే. ఇప్పుడు దాన్ని ప్రజలకి లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వం ముందున్నటువంటి అసలు పరీక్ష. ముందు పాజిటివ్లు అని చెప్పేసుకుందామండి. నిజమే, 22 లక్షల కోట్ల రూపాయలు మనకి ఈ ఇంధన భారం అనేది పడుతుంది. అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దాంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. డాలర్ రేట్ తోటి అయిపోతుంది. సో దాన్ని తగ్గించాలి, ఫైన్, ఉదాత్తమైందే. రెండోది రైతులకి మొక్కజొన్న, చెరుకు, ఈ రైతులకి లాభసాటిగా వాళ్ళని కూడా ఇంకా ఎంకరేజ్ చేయడానికి రైతులకు చేయాలి అనేటువంటిది కూడా బాగానే ఉంది, ఫైన్, అది అంతా ఓకే. నా దగ్గర పాత మోడల్ ఫియట్ ఒకటి ఉంది, అంటే ఇప్పుడు లేదు చెప్తున్నా. సపోజ్ నేను దాన్ని రోడ్డు మీద నడిపించాలనుకున్నాను అంటే ఈ మధ్యన అందుకేనేమో పాత వెహికల్స్ ఏవి కూడా నడపడానికి వీల్లేదు అని చెప్పి ఒక రూల్ కూడా తీసుకొచ్చారు, స్క్రాప్లో వేసేయాలని చెప్పని. సరే, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొనుక్కున్నా ఒక కారు ఉంది అనుకుందాం, E20 ఫ్యూయల్ పోస్తున్నా.
రేపొద్దున E100 అంటారు. సో దానికి ముందే చెప్పేశారు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉంటేనే పని చేస్తుంది అని. మరి అప్పుడు నేను కారు ఏం చేసుకోవాలి? స్క్రాప్లో పడేయాలా? మరి నేను దానికి కట్టినటువంటి ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ ముందే కట్టించుకున్నారుగా లక్షల్లో, మరి దాన్ని వెనక్కి ఇచ్చేస్తారా? ఇవ్వాలి కదా మరి లెక్క ప్రకారం. ఇప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి స్క్రాప్ చేసే అలా కారు ఉండడానికి వీల్లేదు. సో నేను కొనుక్కోవాలి అనుకుంటే నేను మళ్ళీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉన్నటువంటి కార్లే కొనుక్కోవాలి, లేదా బైకులు కొనుక్కోవాలి. అది రావడానికి టైం పడుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఈ కంపెనీలు వాళ్ళు, ఆటోమొబైల్ కంపెనీ వాళ్ళు తయారు చేయాలిగా. ఒక మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు వ్యాగనర్ని తీసుకొస్తున్నారు E100 తోటి. దాన్ని మన ఏదో ఆవిష్కరించారు కూడా అనుకోండి. అలాంటివి మరి ఇంకెన్ని వస్తాయి మిగతావి. మీకు కొన్ని వీడియోలు చూపిస్తా, ఒకసారి మీరే చూడండి. చూసారుగా. సరే, బాటిళ్లలో పట్టిన దాంట్లో కిందంతా చెరుకు రసం, పైకి పెట్రోలు, లేదంటే కిందకి పెట్రోలు, పైకి చెరుకు రసం తేలడం అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఆ కలర్ డిఫరెన్సియేషన్ అనేది మనకు అందులో తెలుస్తుంది. ఒకచోట చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు చాలామంది. అయ్యా ఇది చెరుకు రసం కాదు, పెట్రోలేనాయన, అందుకే కదా మండుతోంది. బట్ E20 అనేటువంటిది ఇథనాల్ 20%, మిగతా పెట్రోల్ అంతా ఎంత ఉంది అని చెప్పే ప్రయత్నం. ఈ కార్లకి, బైక్ ట్యాంకులకి తేనెటీగలు, చీమలు ఏ విధంగా వస్తున్నాయి చూసారా? అంటే బెల్లం దగ్గరికి చీమలు చేరడం అనేది కామనే, మనందరికీ తెలిసిందే. అలాగే తేనె కోసం తేనెటీగలు రావడం అనేది కూడా కామనే. అలాగే చెరుకు తోటలో ఎక్కువగా ఉంటాయి. అలాగే అనేక పువ్వులు మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటాయి ఆ కీటకాలు, ఇవన్నీ కూడా రైట్. ఈ తేనెటీగలు కూడా అదే కదా పనిచేసేది. మరి వాటిని ఏమనాలి? ఇది ఒకటి. ఇక మూడోది, ఈ E20 పాయింట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 10% అన్నారు, తర్వాత ఇప్పుడు E20 అన్నారు, రేపు E85, ఆ తర్వాత E100 ఫైనల్గా పూర్తి ఇథనాల్, దేశీ తయారీ, బయట నుంచి కూడా అక్కర్లేదు. బాగానే ఉంది. దీంట్లో ఏం చెప్తున్నారంటే వెహికల్లో ట్యాంకర్లో కానీ లేదంటే మిగతా పార్ట్స్లో కానీ ఆ పెట్రోల్ ఫ్లో అయ్యేటువంటి దాంట్లో ముందు పెట్రోల్ వెళ్ళిపోద్ది మామూలుగానే. తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆ పార్టికల్స్ కింద తెట్టులో తయారవుతుంది, తెట్టులాగా. దాన్ని పీకడం ఎలాగా? ప్రతిరోజు పీక్కుంటూ కూర్చోవాలి. ఏం చేయాలి? సో ఇక్కడ ఇంతమంది ఇలా చెప్తున్నటువంటి సందర్భంలో ఇది ఎంతవరకు లాభసాటి, ఎంతవరకు ఆమోదయోగ్యం ప్రజలందరికీ కూడా, దాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు సరే సబ్సిడీ అన్నటువంటి పాయింట్ కూడా వస్తుంది, మరి ఏమిస్తారు అని.
బ్రెజిల్ లాంటి దేశంలో అయ్యింది అంటే వాళ్ళు అక్కడ సబ్సిడీలు బాగా ఇచ్చారు, దాన్ని ప్రోత్సహించారు కాబట్టి నడిచింది. మరి మన భారతదేశంలో అలా అవుతుందా? ఎంత ఇస్తారు సబ్సిడీ? ఒక వెహికల్ కొనాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు అవుతుంది అసలు? ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ కూడా తీసేయాలి ఒకవేళ అవి పెట్రోల్స్ వాడాలి అంటే. అది ఎప్పటికవుతాయి బైక్స్ కానీ కార్స్ కానీ? దానికి ఏమన్నా కేంద్రం దగ్గర నితిన్ గడ్కరీ గారి దగ్గర సమాధానం ఉందంటారా? సో ఖచ్చితంగా ఉంది అని అనుకోవడానికి లేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకువెళ్ళాలి అంటే ముందు ఈ ఇంధనం ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో బయట నుంచి దాన్ని తగ్గించుకోవాలి. సో మన సొంత ఉత్పాదకత మనం చేసుకోవాలి అని చెప్పని అన్నారు. అది బాగుంది. కానీ ప్రజలు పని చేయకుండా ఆగిపోతే, వెహికల్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా పోతే ఎలా తీసుకెళ్తాం ముందుకి? అలాగే ఉంది పరిస్థితి. సో ఈ పెట్రోల్ E10, E20, E85 అండ్ E100 ఇది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ వరకు కూడా లాభసాటి అంటారా, ఉపయోగమే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.